భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్‌కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు దుర్గమ్మ మన కోసం ఒక సందేశాన్నయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దుర్గమ్మ మనకు అందించే సందేశంలో, తల్లి నీ జీవితం ఆనందంతో నిండబోతుందమ్మా. ఈ అమ్మ చెప్పేది ఆఖరి వరకు విను. వింటే ఈ ప్రశ్నలన్నింటికీ చెప్పే సమాధానం కదా ఇప్పుడు చెబుతాను. ఆఖరి వరకు విను తల్లి, అప్పుడే నీకు పూర్తిగా అర్థమవుతుందమ్మా. ఎక్కడ లెక్క పెట్టుకోవాలో తెలియనంత డబ్బు అనేది నీకైతే చేరబోతుంది బిడ్డ. ఇందులో ఎలాంటి అనుమానము లేదమ్మా. ఈ అమ్మ మాటలు నువ్వు స్వయంగా ఒక్కసారి విన్నావంటే నీకు సమాధానం నేను దొరికిస్తుంది తల్లి. అవునమ్మా, అవును తల్లి, ఖచ్చితమైనటువంటి సమాధానం నేను నీకు అందిస్తున్నాను బిడ్డ. ఇప్పుడు ఈ దుర్గమ్మ పలుకులు నువ్వు వదిలిపెట్టకుండా విను. 20 నిమిషాలు నీ ఆలోచనలు మారిపోతాయి. ఈ అమ్మ పలుకుల్లో నీ జీవితమే మారిపోతుంది బిడ్డ. అయితే నీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇది నేను నీకు ఇస్తున్నటువంటి మాట. నేను నీకు వాక్కు ఎందుకు ఇంతలా చెబుతున్నాను అంటే చివరి వరకు విని అర్థం చేసుకుంటావనే చెబుతున్నాను తల్లి. ఈ మాటలు, ఈ అమ్మ మాటలు క్షణాల్లో నీకు అర్థమయ్యే ఉంటాయి. అయితే బిడ్డ, నీ మనసులో ఎప్పుడూ కూడా ఇలా ఉంటుంది కదా, ఈ ప్రపంచంలో ఉన్న జనాలందరికీ కూడా నేను ఈ అమ్మ నాకు మాత్రమే ఎందుకు ఇలా చేస్తుంది, అందరూ బాగున్నారే, నాకు మాత్రం ఎందుకు ఇలా ఉన్నది అని, డబ్బు నాకెందుకు లేదు అమ్మా, నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతుంది అని అడిగినావు కదా బిడ్డా. నీ మనసులో అనుకున్నావు కదా, నువ్వు ఇబ్బంది పడుతున్నది నీ యొక్క అవసరాలకు తగినంత డబ్బు కోసం కాదు. ఆ డబ్బు నీకు ఉంది, నీ అవసరాలను తీరుస్తాయి. తీరిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు పాకులాడేది నీ ఆడంబరాల కోసం, అమితమైనటువంటి విలాసాల కోసం, నీ అత్యవసరాల కోసం ఎక్కువ కష్టపడుతూ ఉన్నావు. అవునమ్మా, అవును. అయితే నేను ఇష్టపడ్డాను కూడా. అమ్మ అంటావేమో, ఆశపడటంలో తప్పు లేదు. ఇది నేను తృప్తి చెందవద్దు. ఎప్పుడెప్పుడు తప్పు అని చెప్పి నేను అనటం లేదమ్మా. కానీ తృప్తి పడినంతలో ఆనందం ఎక్కడ ఉండదు కదా. అయినా కూడా నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇప్పుడు అందుకో తల్లి. ఇందులో తప్పు లేదు బిడ్డ, తప్పు లేదు. ఖచ్చితంగా ఇస్తాను. ఇక నువ్వు చేస్తున్నటువంటి పనికి నువ్వు రాస్తున్నటువంటి ప్రతిఫలం అందిస్తున్నాను. నీకు దక్కే తీరుతుంది బిడ్డ. నీకు విపరీతమైన రాజయోగం పట్టబోతుంది. ఆర్థికంగా నువ్వు చాలా తక్కువలోనే ఉన్నావు. మనస్ఫూర్తిగా నువ్వు తృప్తిగా ఉండవచ్చమ్మా అనే భావనలో ఉన్నంత వరకే ఖచ్చితంగా నువ్వు ఊహించినంత డబ్బును నీకు రాబోతుంది బిడ్డ. భయపడకు. అది ఏ విధంగా వస్తుంది అనేది నేను నీకు తెలియకుండానే వచ్చేస్తుందమ్మా. అలాగే ఇందులో ఎలాంటి అనుమానం కూడా లేదు. నేను నీకు 100 కోట్లు సాయం చేస్తాను. 100కి 100 కోట్లు అంటే ఎలా అమ్మా అంటావేమో, అది వచ్చేస్తుంది తల్లి. నమ్మకంగా ఉంటే నీకు ఏ అది పెద్దదో చిన్నదో ఏ కష్టం తగినా అంతదే కదా. ఇక ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా నేను నీకు ఇస్తున్నానమ్మా. 100కి 100% నేను అందించేస్తున్నాను బిడ్డ. అవును తల్లి 100% ఈ అమ్మ నీకు ప్రతిఫలాన్ని అందిస్తుందమ్మా. మరి నువ్వెందుకు కోరుకున్నది ఎలా అందిస్తాను అనేది నీకు అర్థమవుతుంది. అది పూర్తిగా విను. ఇప్పుడే నీకు అన్నీ తెలుస్తాయి. భయపడకు. ప్రపంచంలో అందరి జీవితం అనేది ఆలోచనల మీదే, వారి వారి ఆలోచనల మీదే ఆధారపడి ఉంటుంది. నీకు స్పష్టంగా తెలుసుకోవాలి అనే భావనల మీద కూడా ఆధారపడి ఉంటుందమ్మా. నీకు తెలుసా, నీ ఆలోచనలు, నీ యొక్క భావనలు అనేవి డబ్బు పట్ల కానీ, ప్రేమ పట్ల కానీ, నీ కుటుంబం పట్ల కానీ, ఇలా ప్రతిదీ కూడా చుట్టూ నీకు చేస్తూ ఉంటారు. జరిగిన మంచి చెడులను కూడా నువ్వే పుట్టినవే. అవి బయట నుండి రాలేదు, నీ లోపల నుండి వచ్చాయమ్మా.
నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో అదే నీకు ఇస్తాను, అందిస్తాను కూడా. అది నీకు ఇష్టమని నేను నిన్ను ఆశిస్తాను. నువ్వు ఏదైతే తలుస్తూ ఉంటావో అదే నీకు నేను ప్రీతికరమైనది. అది నేను అనుకుంటున్నాను. నా ఆలోచనలు నేను ఎప్పుడు ఒక్క ప్రశ్న కూడా ఇలా చూడమ్మా, ఇక్కడ అడిగాను కదా, ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది జనాభా అందరికీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క నాకు 100 కోట్లు కావాలి, 1000 కోట్లు కావాలి అని ప్రశ్నిస్తూ ఉంటారు. ఇక అది సాధ్యమైన చాలా కష్టమైనవని పనైనా అయినా సరే నేను నీకు నేను అందిస్తాను బిడ్డ. నీ దగ్గరకు ఎక్కడ ఉంటుంది, అది జరిగే పని కాదులే అనుకుంటావేమో. అనుకోవడంలో ఆశ్చర్యం అనేది లేదు బిడ్డ. ఆ సహజమైనది తల్లి. ఖచ్చితంగా అలా చేయడం వల్ల అనుకొని నువ్వు నమ్మాల్సిన నిజం కూడా ఉంది. ముందు నువ్వు నన్ను నమ్మాలి, ఆ తరువాత నమ్మకం బలపడాలి. ఆ నమ్మకాన్ని పెట్టుకోవాలి. నేను ఏది కోరుకుంటానో నాకు అది వస్తుంది. నేను ఏదైతే సంకల్పిస్తానో ఆ సంకల్పం నాకు నెరవేరుస్తుంది అని ముందు నన్ను నమ్ము. ఆ నిన్నే అది నమ్మకమే నడిపిస్తుంది అని, అటువైపు నాకు మార్గం అనేది నిర్దేశం అని ఈ అమ్మ నా కోసం బోలెడు అవకాశాలు ఇస్తుంది అని అని అనుకోవద్దు బిడ్డ. అయితే ఇలా నీకు చాలా అవకాశాలు తీసుకువచ్చాను. నమ్మకం పెట్టుకో, అప్పుడే అన్నీ జరుగుతాయమ్మా.